హలో మామ నమస్తే, ఎలా ఉన్నారంతా? అంతా బాగుండాలని కోరుకుంటున్నా. మా ఇంటి దగ్గర అయితే ఒక చిన్న ఫంక్షన్ అయితే ఏర్పాటు చేశారు. ఆ ఫంక్షన్లో అయితే మటన్ బిర్యానీ అయితే చేశారు. ఆ మటన్ బిర్యానీ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే తీశాను. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ముందైతే పొయ్యిలో అయితే పుల్లలు అయితే ఏర్పాటు అయితే చేసుకోవాలి. కొన్ని వేస్ట్ పేపర్లు తీసుకొని బాగా మంటొచ్చే విధంగా అయితే పుల్లలు కాలే విధంగా చేసి బిర్యానీకి సంబంధించిన పెద్ద గిన్నెని అయితే తెచ్చి ఆ పొయ్యి పైన పెట్టేసేయాలి. మేమైతే 25 కేల బియ్యానికి అయితే బిర్యానీ అయితే వేస్తున్నాము, మటన్ బిర్యానీ. నూనె అయితే ఈ జగ్గుతో అయితే అందాజు తెలుస్తుంది కాబట్టి 4.5 జగ్గు అయితే వేసుకుంటున్నాము 25 కేల బియ్యానికి. నూనె బాగా వేడెక్కేలాగా మంట అయితే ఏర్పాటు అయితే చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డలు, టమాటా, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, అన్నీ కారం పొడి మొత్తం అయితే ఏర్పాటు చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మటన్ ముక్కలు ఫ్రెష్గా కడిగినటువంటివి ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత పుదీనా, మెంతాకు రెండు ఒకేసారి నూనెలు బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ కాసేపటి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపటికి ఎర్రగడ్డలు, మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎర్రగడ్డలు అయితే వేసుకోవాలి. అవి బాగా మరిగేలాగా చేసుకోవాలి. నూనెలో బాగా మరిగేంత వరకు మూత అయితే వేసి కాసేపు వదిలేస్తే అదైతే బాగా వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ నేను వీడియో తీసి వేసేసాను. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని కాసింత ఉప్పు తగినంతగా వేసుకొని బాగా మొత్తాన్ని అయితే కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ ముక్కలు అయితే తీసుకొని అందులో అయితే వేసుకోవాలి. వేసుకొని వాటిని అన్నింటినీ మసాలా బాగా తగిలే విధంగా మొత్తాన్ని అయితే కలుపుకోవాలి. తర్వాత తగినంత పసుపు అయితే వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. పసుపు వేసిన వెంటనే తగినంత కారం అయితే బాగా వేసుకొని కలుపుకోవాలి. ముక్కలన్నింటికి బాగా అయ్యే విధంగా చూడండి, ఇలాగైతే ముక్కలన్నీ బాగా మరగబెట్టుకోవాలి. ముక్కలు బాగా వేడైతేనే మెత్తగా ఉంటాయి. కొద్దిగా నీళ్ళైతే మళ్ళీ యాడ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ముక్కలు కాస్త ఉడికితే బాగా మెత్తగా అవుతాయి కనుక అలా కలుపుకుంటూ అలా అంటూ వదిలేయాలి కాసేపు. తర్వాత కొద్దిగా గరం మసాలా, తర్వాత మటన్ మసాలా వేసుకొని బాగా మళ్ళీ కలుపుకోవాలి. కిందికి పైకి మొత్తం అలా కలిపేసి కాసేపు అయితే అలా వదిలేయాలి. దాన్ని అయితే మూత పెట్టి వదిలేసేయాలి. మళ్ళీ 20 నిమిషాల తర్వాత మూత అయితే తీసేసి ముక్క ఉడికిందో లేదో చూసుకోవడానికి బాగా మొత్తాన్ని అయితే ముందైతే కలుపుకోవాలి. మళ్ళీ కాసేపటి తర్వాత ముక్కలు అయితే తీసుకొని నీళ్ళలో అద్ది చెక్ చేసుకోవాలి. ముక్క బాగా మెత్తగైన తర్వాత ఉడికిందా లేదా చూసుకొని కాసేపటి తర్వాత పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు వేసుకొని బాగా అయితే మళ్ళీ కలుపుకోవాలి మొత్తాన్ని. ఆ తర్వాత కాస్త కొత్తిమీర తీసుకొని బాగా చల్లుకోవాలి అందులో, ఎందుకంటే టేస్ట్ అనేది వస్తుంది కనుక. తర్వాత ధనియాల పొడి అయితే వేసుకోవాలి. చూడండి, ధనియాల పొడి వేసి మొత్తాన్ని అయితే బాగా కలుపుకోవాలి. మళ్ళీ తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. ఇది పెద్ద బిందె. ఈ బిందె అయితే 8 లీటర్లు 9 లీటర్లు పడుతుంది. ఈ బిందె 2 సార్లు వేస్తే నీళ్ళు అయితే వేసుకోవాలి. చూడండి, ఆ నీళ్ళు వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. మళ్ళీ మన రైస్కు సంబంధించి కాస్త అయితే ఉప్పు అయితే యాడ్ అయితే చేసుకోవాలి. తర్వాత కాస్త కొత్తిమీర అయితే వేసి అయితే దాన్ని అయితే కాసేపు మూత పెట్టేసి అక్కడైతే వదిలేసేయాలి. తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఒక గంపలోకి అయితే మొత్తాన్ని అయితే నీళ్ళను తీసేసి మొత్తాన్ని అయితే తీసుకోవాలి. మొత్తం బాగా మటన్ అయితే బాగా ఉడికిన తర్వాత కాసేపటికైతే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే తెచ్చి అందులో అయితే వేసేసేయాలి. బాగా బియ్యం అయితే వేసిన తర్వాత ఇలా అయితే చేసి బాగా రౌండ్ తిరిగి మొత్తాన్ని అయితే బాగా కలుపుకోవాలి. చూడండి, ముక్కలు ఎలా తేలుతున్నాయో అలా కాసేపు అయితే మంట బాగా పెట్టేసి వదిలేసేయాలి. మళ్ళీ కాసేపటి తర్వాత ఒక 20 నిమిషాలకి అలా 10 మినిట్స్కి అలా
మళ్ళీ అయితే మూత వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ కాసేపటి తర్వాత అన్నం ఉడికిందో లేదో ఒక్కసారి అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఒక్కసారి అలా రౌండ్ తిరిగేసి మొత్తాన్ని అయితే కలుపుకొని మరిన్ని ఏమన్నా నీళ్ళు ఏమన్నా అవసరమైతే యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలా మొత్తాన్ని అయితే తిరిగేసి కలుపుకున్న తర్వాత కాసేపటికి ఉన్న పొయ్యి కింద ఉన్నటువంటి పుల్లలన్నీ తీసి పక్కన పడేసి నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపటికి మూత అయితే దానిపైన వేసి ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు దాన్ని అయితే అలాగే వదిలేసేయాలి. కింద ఉండే నిప్పుని తీసి ఇలా ప్లేట్ పైన వేయాలి. ప్లేట్ పైన వేస్తే పైన కూడా బాగా నీళ్ళు అనేవి ఆవిరైపోతాయి. ఉండే నీరు ఏమన్నా ఉన్నా కూడా. చూడండి, బిర్యానీ అయితే మొత్తానికైతే రెడీ అయిపోయింది. కాసేపటి తర్వాత ఒక 20 నిమిషాలకైతే మూత తీసేసి బాగా అయితే కిందికి పైకి మొత్తాన్ని అయితే కలిపేస్తే చూడండి ముక్క బాగా మెత్తగా అయిపోయింది, జ్యూసీగా. ఇలాగైతే బిర్యానీ అయితే మనం చేసుకుంటే బాగా రుచికరంగా బిర్యానీ వచ్చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. చూడండి ఎంత బాగా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందో. ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.